హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక మొక్కజొన్న కండెను ఉడకబెట్టుకొని ఆ సీడ్స్ అన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూనున్నర మైదా పిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఈ క్రిస్పీ కార్న్ బార్బిక్యూలో తిన్నాను. అది నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకని ఇంట్లో ట్రై చేద్దాము. ఆ రోజు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అది మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే ఆ కార్న్కి పిండి అనేది చాలా చక్కగా పడుతుంది. చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేను కలిపాను. మళ్ళీ వాటర్ సరిపోలేదు. నేను కొంచెం మళ్ళీ ఒక చుక్క వాటర్ పోసుకొని మరలా కలుపుకున్నాను. ఇలా పిండి అంతా ఆ గింజలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి క్రిస్పీ కార్న్. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. చూడండి, ఇలా కలిపేసుకొని పిండిని బాగా కలిసిపోయింది చూసారా. ఇప్పుడు మనం బాండీలో నూనె పోసుకొని వేడయిన తర్వాత ఇలా చక్కగా విడివిడిగా వేసుకోవాలి. కార్న్ అనేది ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. కార్న్ కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న కార్న్ అంతా దానిలో వేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము పచ్చిమిరపకాయ కొంచెం స్పైసీ ఇష్టం ఉంది అనుకుంటే మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, క్రిస్పీ కార్న్ రెడీ. ఎంతో టేస్టీగా ఉన్నాయి.